హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్. ఈరోజు మనం పుల్డ్ ఎల్బో అంటే ఏంటో తెలుసుకుందాం. పుల్డ్ ఎల్బో అనేది చాలా కామన్ ప్రాబ్లం పిల్లల్లో. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక ఇళ్లలో అవుతూ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కావచ్చు, లేదంటే మీ ఇంట్లోనే కావచ్చు. ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లం అన్నమాట. ఆర్థోపెడిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది వితౌట్ ఎక్స్రే ట్రీట్మెంట్ చేయగలిగే ప్రాబ్లము అంటే పుల్డ్ ఎల్బోనే అనమాట. దీనికి ఎక్స్రే కూడా అవసరం లేదు. మీరు చెప్పే హిస్టరీని బట్టి, బాబుకున్న ప్రాబ్లం బట్టి ఎక్స్రే కూడా తీయకుండా బాబుకి సెట్ చేసి వెంటనే ఇంటికి పంపించేయచ్చు. పుల్డ్ ఎల్బో ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా బాబుని ఇలా పుల్ చేస్తారనమాట. ఈ అరచేతి దగ్గర పట్టుకొని బాబుని ఇట్లా పైకి లేపడము, లేదంటే బాబు ఎప్పుడో మారం చేస్తూ ఉంటాడు మీ మాట వినకుండా. మీరు ఆ బాబుని పట్టుకొని లాక్కొని తీసుకెళ్ళటానికి ట్రై చేస్తారు. ఆ టైంలో ఆ ఫోర్స్కి ఏమవుతుందంటే ఎల్బోలో రేడియల్ హెడ్ డిస్లోకేట్ అవుతుంది అనమాట. డిస్లోకేట్ అయిపోయి బాబుకి ఫుల్గా సుపినేట్ అవ్వదు ఆర్మ్. అలాగే చెయ్యి మడుచుకోవడానికి కూడా రాదనమాట. అంటే ఫ్లెక్షన్ చేయడానికి రాదనమాట. సివియర్ పెయిన్ వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో పేరెంట్స్ కూడా టెన్షన్ పడిపోయి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ హాస్పిటల్ రావాల్సి వస్తుంది అనమాట. సో ఎప్పుడు అవుతుంది అది ఎక్కువ యూజువల్గా కామన్గా ఎప్పుడవుతుందంటే పుల్డ్ ఎల్బో, మీరు ఎప్పుడైనా పిల్లల్ని పట్టుకొని ఇట్లా స్వింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, లేదంటే బాబుని పట్టుకొని ఇట్లా పైకి పుల్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే బాబు మీ మాట వినకుండా ఎటు వెళ్ళిపోతూ ఉంటే మీరు చేపట్టుకొని లాగినప్పుడు అవ్వచ్చు. ఇలా రకరకాల సందర్భాల్లో అవుతుంది అనమాట మనకి. సో దేర్ ఆర్ 4-5 సిచ్యుయేషన్స్ వేర్ దిస్ హ్యాపెన్స్. దీంట్లో ఏమవుతుందంటే బాబుకి అక్కడేమి దెబ్బ తగిలినట్టు కానీ, లేదంటే అక్కడ బ్లీడింగ్ వచ్చేసి ఇదంతా బ్లూ కలర్ డిస్కలరేషన్ ఏం రాదు బాబుకి ఎల్బోకి. ఇక్కడ ఈ పాపకి ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెయిన్ తోటి ఆ చెయ్యిని ఇలా పట్టుకొని ఎవరిని ముట్టుకోనియకుండా ఇలాగే కూర్చుంటాడు. ఈ చెయ్యి మీకు సుపినేట్ అవ్వదనమాట. ఈ పొజిషన్లో పెట్టుకుంటాడు ఇలా ఫ్లెక్షన్. పూర్తిగా ఫ్లెక్షన్ చేయలేడు, పూర్తిగా ఎక్స్టెన్షన్ చేయలేడు. ఇలా 90 డిగ్రీ ఫ్లెక్షన్లో పెట్టుకొని చెయ్యి అదే పొజిషన్లో ఉంటాడు. ఎవరైనా కదిలిస్తే ఏడవటానికి ట్రై చేస్తాడు అనమాట. ఎవరిని ముట్టుకొనియడు ఆ ఎల్బో. డయాగ్నోసిస్ అంటే మామూలుగా మనము దానికి పెద్ద డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఎక్స్రేలు కానీ, లేదంటే సిటీ స్కాన్లు కానీ, ఎంఆర్ఐలు కానీ చేయాల్సిన అవసరమే ఉండదు. బాబు ఆర్మ్ పొజిషన్ ఎలా ఉందో చూసుకొని మీరు చెప్పే హిస్టరీని బట్టి మీరు ఇలా పుల్ చేశారనో లేదంటే ఇలా లాగారనో చెప్తే దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసేయచ్చు. సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎక్స్రే ఎప్పుడైనా కింద పడ్డాడు ఫ్రాక్చర్ అయిందంటేనే ఎక్స్రే అవసరం అవుతుందన్నమాట. అదర్వైజ్ ఎక్స్రే ఈజ్ నాట్ రిక్వైర్డ్. దీన్ని ఎలా సరి చేస్తాము అంటే ఆ ఎల్బోని కొంచెం ఆ బాబు ఎల్బో పట్టుకొని కొంచెం ట్రాక్షన్ ఇచ్చి దాని ఆర్మ్ని పూర్తిగా ప్రోనేట్ చేసి ఫ్లెక్షన్ చేయటం కానీ, లేదంటే పూర్తిగా సుపినేట్ చేసి కొంచెం ఆ ట్రాక్షన్లో ఇలా ఫ్లెక్స్ చేసేసి అలాగే ఒక 5-10 నిమిషాల పొజిషన్లో ఉంచితే అది రెడ్యూస్ అయిపోయి పొజిషన్లో ఉంటుంది. బాబు ఏడుపు కూడా మానేసి మళ్ళీ అందరితోటి కలిసి ఆడుకోవటం మొదలు పెడతాడు. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇంట్లో మీ బాబుని ఇలా పట్టుకొని స్వింగ్ చేయటము, అలాగే ఇలా చేపట్టుకొని లాగటము చేయకండి. మామూలుగా వాళ్ళని ముద్దుగా దగ్గరికి తీసుకోండి. థ్యాంక్ యూ.